చూడు చెయ్యత్త గుద్దుకత్తాందో వద్దురా వద్దురా అంటే వంగ పెట్టి చెయ్యి మజేసి ఎమ గుద్దుడు గుద్దిండు వాని చేతులకు జట్టలు బుట్ట వాని తీసుకపోయి ఆ బొందల గడ్డకు పెట్ట ఎవరు తెరుకుపోయినావు ముసలోడా గంతగానం కొట్టిండ్లు తాగిన గడకి ఇట్లా తగులాడినవా ఏంది ఇంతకు ముచ్చటేందో ముందుగా చెప్పు. ఓ దీని దౌడల దగ్గరకు వాడా ఎప్పుడు చూడు నన్ను తాగుడు పాలేసేస్తా అంటది. ఇంట్లో ఈగల మూత అయితే నాకు బయట బొమ్మలాట అవుతుంది. దీళ్ళ నోళ్ళ మన్ను కొట్ట అయ్యో ముసలోడు దెబ్బలు పడ్డట్టున్నాడు పాపం అని బాధపడాల్సింది పోయి తాగైతే మంది దాన్నిర్రా లేకుంటే ఇంట్లో ముసలి దాన్నిందా ఎప్పుడు చూడు తాగుడో 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 తాగుడు అన్నాడు. తాగుడు పాలేసేస్తాళ్ళు మీ నోళ్ళ మన్ను కొట్ట. నువ్వెప్పుడు చూడు పుట్టుగా తాగి మందితోని పంచాదులు కొలుసుకున్నప్పుడు అట్లా కాకపోతే ఇంకెట్లా అడుగుతారు మరి? సరే ఇప్పటికైనా చెప్పు ఇంతకా దెబ్బలు ఓలు కొట్టిండ్లో. ఇప్పుడు మన ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్లు నడుతున్నాయి కదా. ఇక మన ఊళ్ళో మా పార్టీ వాడకట్టు పోరగాళ్ళు అందరు కలిసి తాత నువ్వైతే జర్రంత తెలివి కల్లోనివి, ఇక ఊళ్ళో కూడా మంచి పేరున్న మనిషివి కాబట్టి మన పార్టీ తరఫున సర్పంచ్గా నువ్వే నామినేషన్ వేస్తే మంచిగుంటుంది అని చెప్పిర్రు. నువ్వేత్తా అంటే మీ పార్టీలోనే ఉన్న ఇంకో వర్గపల్లి వచ్చి నేను పొట్టు పొట్టు కొట్టిండ్లు అంతే కదా. అయ్యా ఎందుకంత ఇసుక చేడతాను చెప్పేదాకా ఆగరా అది బొమ్మ చెంగడ బింగడ ఎగురుతాను. అయితే ఇక మా పార్టీ పోరగాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తా అంటారు కదా, పార్టీ అందరు కలిసి ఇక నన్నే సర్పంచ్గా నిలబడమని చెప్పి అంటారు కదా అనే ధైర్యంతో ఎట్లయితే గట్లే ఉన్న 20 గుంటలు అమ్ముడు పోయినా మంచిదిగా నేను సర్పంచ్గా గెలవాలనే ఒక గట్టి నమ్మకంతో నేను పోయి సర్పంచ్గా నామినేషన్ వేసిన గంటే అగో గది నా తప్పు అయిపోయింది. అరే అట ఇంకేమైందో చెప్పే. నువ్వు సర్పంచ్గా నామినేషన్ ఎత్తే ఏమైంది? ఇక నేను సర్పంచ్ నామినేషన్ వేసి ఇక మా పోరగాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి జర్రంతా అయ్యో వాళ్ళకు ఇంత సలబడేస్తాను. ఇక అంతాలనే అవతల పార్టీలో నాకు ఫోన్ చేసి తాత నువ్వు అర్జెంటుగా మా పార్టీ ఆఫీస్కి రా అని పిలిచిర్రు. కొడుక ఏ పార్టీ నేను నామినేషన్ వేసేటలకు వాళ్ళు నాకు భయపడి నేను గెలుతా అని అదురుతోటే వాళ్ళు నన్ను పార్టీ ఆఫీస్కి పిలుచుకొని ఇక ఇదంతా లొల్లేందుకు తాత మొత్తం అందరం కలిసి ఏకగ్రీవం చేసుకుందామని అంటారు కావచ్చు. ఇక నేను సర్పంచ్ని అయినట్టే రక్కోడుక అని అనుకొని సంబరపడుకుంటా వాళ్ళ ఆఫీస్ కాడికి పోయినా. పోయి అవతల పార్టీలతో పంచాది కొలుసుకున్నావు అంతే కదా. పంచాది కొలుసుకునే అంత టైం కూడా ఇచ్చిన ఆరే నేను ఇట్లా పోయి వాళ్ళ పార్టీ ఆఫీసులో అడుగు పెట్టినో లేదో ఎంబడే తలుపులు మూసిర్రా తబల వాయించినట్టు ఎటోడంటే ఎమ గుద్దుడు గుద్దిర్రు. అరే నన్ను ఎందుకు కొడతారా గింతగానో కనీసం చెప్పానో కొట్టారా మీకు పుణ్యం ఉంటుంది అని అంటే